అంత జోగి రమేష్ గారు పవన్ కళ్యాణ్ గారిని చిత్తగారితి కుక్కలని, అమ్మాయిల వెంట కుక్కలు పడినట్టు పడతారని అనే మాటలకి అసలు కాపు సామాజిక వర్గం ఎలా రియాక్ట్ అయిందో తెలియదు. కానీ ఏ రోజు మాట తూలని నేను పవన్ కళ్యాణ్ అంటే స్వయంగా కాపులు మొత్తాన్ని అన్నట్టే నేను ఆ రోజే ఫస్ట్ స్టేట్మెంట్ అండి, మా కాపులు ఎవ్వరి చుట్టూ కుక్కలు పడినట్టు పడరు, మా కాపుల మీదకే అందరూ అంటూ ఆ పదాన్ని వాడడం ఈ రోజుకి నా మట్టికి నాకే సిగ్గు అనిపిస్తుందండి. అంత ఇదిగా ఎందుకు మాట్లాడారంటే ఆ జోగి రమేష్ గారు ఆ కుక్క ఈ కుక్క అని పవన్ కళ్యాణ్ గారిని కదా తిట్టింది, నువ్వు కాపులందరికీ ఆపాదిస్తావేంటంటే ఒక్క పవన్ కళ్యాణ్ ఒక్కడే కాపు సామాజిక వర్గానికి మొత్తానికి నాయకుడిలాగా మాకు కనపడతాడండి. ఆయన అన్నందుకే ఆ ప్రభుత్వం ఓడిపోయింది. కేవలం దానికోసం ఏ రోజు మాట తూలని రజని ఈ రోజు మా అన్నలు ఎవరు పడరు, ఆడవాళ్ళ చుట్టూ కుక్కలు పడినట్టు పడాల్సిన అవసరం మా కాపులకి లేదు, మా సామాజిక వర్గం చుట్టే అందరూ అంటూ ఆ పదాన్ని వాడానండి. అంతిదిగా రెచ్చగొట్టిన పదాన్ని పబ్లిక్ మీటింగ్ లో స్టేజ్ మీద మాట్లాడడం చాలా తప్పండి. ఈ రోజుకి ఆ మాట చూసినప్పుడు, ఆ మనిషిని చూసినప్పుడు మాకు అసలు నచ్చదండి. వాళ్ళు ఎంత పెద్ద రాజకీయ నాయకులు తిట్టండి, పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు, మీరు కాపులకి మోసం చేశారు, మీరు అమ్ముకున్నారు, మీరు ప్యాకేజ్ ఇంకోటి మాట్లాడండి. సామాజిక వర్గాల జోలికి రాకండి, అది ఎంతో దూరం వెళ్తుంది. ఆడబిడ్డలో మేమే బయటపడి అంత మాట అన్నామంటే ఇక సామాజిక వర్గం ఎలా ఉంటుందండి? సో ఖచ్చితంగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఏ రాజకీయ నాయకుడైనా మాట్లాడాలా. ముందు కులాల గురించి, వ్యక్తుల గురించి వ్యక్తిగత విమర్శలు, వీళ్ల మీద దాడులు, నిప్పులు పెట్టడాలు తగ్గించుకోవాలా. ఇది ప్రజాస్వామ్యం, ప్రజలే న్యాయ నిర్ణేతలు. మనం చేసిన ప్రతి పనిని ప్రజలు ప్రత్యక్షంగా చూస్తున్నారు కాబట్టి ఓటమా గెలుపా అనేది